10,000 కట్టి వెళ్ళాలి అని ఏం లేదండి. మోర్ దెన్ 30 మినిట్స్ మనం అక్కడుండి ఆ దేవుణ్ణి అయితే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. నాకు కూడా కష్టమేనండి ప్రతిసారి 10,000 కట్టి శ్రీవాణి దర్శనంకి వెళ్ళాలంటే. ఈవెన్ 120 రూపీస్తో కూడా మనకి మొదటి గడప దర్శనం అయితే దొరుకుతుంది అనమాట. ఏం అవసరం లేదనమాట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను అనమాట నా ఛానల్లో. నాకు శ్రీవాణి VIP దర్శనం టికెట్ దొరికింది అని చెప్పేసి. దాని కింద నాకు వచ్చిన కమెంట్స్ ఏంటంటే 10,000 కట్టి వెళ్ళడం అనేది చాలా కష్టం కదా మేడం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి అని చెప్పేసి కమెంట్ అయితే నాకు వచ్చినాయి అనమాట. సో వాళ్ళకి అంటే 10,000 కాకుండా వేరే పాసిబుల్ వేస్లో మనకి శ్రీవాణి టికెట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అవేంటనేది వీడియో నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ మాకు కూడా కష్టమేనండి ప్రతిసారి 10,000 కట్టి శ్రీవాణి దర్శనంకి వెళ్ళాలంటే. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కరుంటే పర్లేదు, కానీ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసే కదా వెళ్ళాలనుకుంటాం ఇలాంటి ప్లేసెస్కి. కాబట్టి మాకు కూడా కష్టమేనండి ఫ్యామిలీ అందరికీ 10,000 కట్టి తీసుకొని వెళ్ళాలి అంటే. కాబట్టి ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీస్ అయితే షేర్ చేస్తాను అనమాట. 10,000 కట్టి వెళ్ళాలి అని ఏం లేదండి. మనకి ప్రతి మంత్ 18న ఎలక్ట్రానిక్ డిప్ అని చెప్పేసి 3 మంత్స్ బిఫోరే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఈ డిప్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఒకవేళ దొరికితే మొదటి గడప దర్శనం దొరుకుతుందన్నమాట. సో మనము ఈ డిప్లో ఏమేమి వాస్కి డిప్ వేయాలి అంటే ప్రభాతం, అర్చన, తోమాల అని చెప్పేసి ఇలాంటి సేవలు అన్నిటికి కూడా మనము డిప్ వేసుకుంటే ఇవన్నీ మొదటి గడప దర్శనాలే అండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇవి మామూలు మనం 10,000 కడితే ఎంతసేపు చూస్తామో తెలియదు, కానీ ఈ సేవలు ఒక్కొక్క సేవకి మనం సెలెక్ట్ అయితే కనుక మోర్ దెన్ 30 మినిట్స్ మనం అక్కడుండి ఆ దేవుణ్ణి అయితే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఈ విషయం తెలియకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఏమో ఎవరికి తెలుసు, దేవుడు మనల్ని తెప్పించుకోవాలనుకుంటే చెప్పలేం కదా, మనం సెలెక్ట్ అవ్వచ్చు కదా. సో నేను కూడా ఎవ్రీ టైమ్ ఇలా డిప్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సెప్టెంబర్ మంత్కి ఈ మంత్ 18th అయితే డిప్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ వేయండి ఎవరికైతే మొదటి గర్భ దర్శనం కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే మనం తిరుమల రీచ్ అయిన తర్వాత కొండపైన CRO దగ్గర మనకి ఎవ్రీడే ఆఫ్లైన్ డిప్ అనేది ఉంటుందన్నమాట. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు మనం ఈ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి కావాల్సింది పర్సన్ ఇంకా ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్తే చాలండి, మిగతా ఏం అవసరం లేదనమాట. సో ఈ డిప్లో కూడా మనకి అన్ని ఏవైతే చాలా రకాల సేవలు ఉంటాయి. ఏంటంటే అష్టదళ పాద పద్మారాధన, మేల్చాటు వస్త్రం, ఇంకా పూరాభిషేకం. కాకపోతే ఇవన్నీ కొన్ని సెలెక్టెడ్ డేస్లో మాత్రమే ఉంటాయండి, అన్ని డేస్ ఉండవు. సో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏ పాసిబిలిటీ ఉంటే, ఏ సేవలో పాసిబిలిటీ ఉంది పార్టిసిపేట్ చేయడానికి, ఆ సేవకి అయితే డిప్ వేసుకోండి. మనకి రిజల్ట్స్ కూడా ఆ రోజు ఈవినింగే అక్కడ CRO దగ్గర పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఈ విషయానికి భక్తులు అందరూ గమనించుకోగలరు. ఇవ్వండి ఉన్న పాసిబిలిటీస్ 2. ఇంకొక 3వది వచ్చేసరికి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా లైక్ MLA కానీ, MP కానీ, MLCలు కానీ, లేకపోతే TTD బోర్డ్ మెంబర్స్ కానీ, ఎవరైనా మీకు తెలిసిన మినిస్ట్రీస్ కానీ ఉంటే వీళ్ళతో లెటర్ అన్నది మనం ఇప్పించుకుంటే మనకి ఈ మొదటి గర్భ దర్శనం అన్నది దొరుకుతుందన్నమాట. సో ఇవి అండి నాకు తెలిసిన పాసిబిలిటీస్ అన్ని వీడియోలో షేర్ చేశాను. నోట్ అండి ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ డిప్ వేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే కనుక మళ్ళీ 6 మంత్స్ వరకు కనుక మనకి డిప్ వేసుకునే ఆప్షన్ ఉండదండి. సో ఒకవేళ ఆఫ్లైన్లో సెలెక్ట్ అయినా కూడా ఇంతేనండి. 10,000 కట్టి వెళ్ళాలి అని పర్టికులర్గా ఏం లేదండి. అంటే కొంతమందికి ఒక్కసారి అయినా నేను ఆ దేవుని దగ్గర నుంచి చూడాలి అన్న ఒక కోరిక ఉండిపోతుంది కదా, వాళ్ళు ఇంకా పోతే పోయాయి డబ్బులు దేవుడికే కదా ఇస్తున్నాము అన్న ఇదితోని డొనేట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కొంతమందికి VIP దర్శనం గురించి ఉన్న డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మనం కరెంట్ డే బుకింగ్లో అంటే ఏదైతే మనకి మార్నింగ్ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయో 9కి ఆ డేలో మనం టికెట్ బుక్ చేసుకుంది ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. లేదండి, ఆ కరెంట్ డే బుకింగ్కి ప్రీపోన్ కానీ పోస్ట్పోన్ కానీ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ ఎవరైతే 3 మంత్స్ బిఫోర్ అయితే టికెట్ బుక్ చేసుకుంటారో VIP దర్శనంకి వాళ్ళకి మాత్రమే ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ ఆప్షన్ ఉందండి. అండ్ ఇంకొక డౌట్ వచ్చేసరికి ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే నన్ను ఈ రోజు డొనేట్ చేసి నెక్స్ట్ మంత్ లేకపోతే ఆ అప్కమింగ్ మంత్లో నేను దర్శనానికి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారండి. లేదండి, అలాంటి పాసిబిలిటీ ఏం లేదండి. సో ఫ్యూచర్ డొనేషన్ ఈరోజు డొనేట్ చేసేసి ఎప్పుడు నేను దర్శనానికి వెళ్తాను అంటే ఆ ఫ్యూచర్ డొనేషన్ అన్న ఆప్షన్ అయితే మనకి TTD వాళ్ళు అన్నది మొత్తానికి క్లోజ్ చేసేస్తారండి. సో ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్కి June 23rd అయితే టికెట్స్ రిలీజ్ అవుతాయి. అది కూడా ఇప్పుడు మనం 300 రూపీస్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటున్నామో సేమ్ అనమాట. 10
9,500 పే చేసేసి సో అండ్ సో డేట్కి మన టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇదండి. అండ్ కొంతమంది అడుగుతున్న ఇంకొక డౌట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనకి టికెట్స్ ఏవైతే ఉంటున్నాయో ప్రతిరోజు 200 టికెట్స్ ఇస్తున్నారు కదా, ఆ టికెట్స్ మనకి రావాలంటే ఖచ్చితంగా ట్రావెల్ చేయాలని అడుగుతున్నారండి. అవునండి, ఖచ్చితంగా మనకి ట్రావెల్ చేస్తేనే మనకి టికెట్ అనేది తీసుకోవడానికి అవుతుందండి. సో మీకు ఇంకా శ్రీవాణి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి. సో మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది చేస్తే కనుక ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తూ ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.